ఇప్పుడు ఏం కావాలన్నా చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్ పెడుతుంటారు కదా. తినే తిండి, వేసుకునే బట్టలు, ఇంట్లోకి కావలసిన వస్తువులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఆన్లైన్లలోనే కొంటుంటారు. అయితే అట్లా కొన్నప్పుడు క్వాలిటీ మంచిగా లేకపోయినా, మనం అనుకున్నట్టు అవి రాకపోయినా, ఏమన్నా ఖరాబ్ అయ్యి వచ్చినా మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు. అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుపోయి మళ్ళీ మన పైసలు మనకు ఉల్టా వేస్తారు. అయితే గీడొక ఆమె అతి తెలివితోని ఏం చేసిందంటే, తెలివి ఉండాలి గాని మందిని ముంచాలనుకునే అతి తెలివి అస్సలకే ఉండొద్దు. ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, గీడో అతి తెలివి గల ఆమె ఆన్లైన్లో ప్యాంటు బూట్లు ఆర్డర్ పెట్టిందట. వచ్చినాక వేసుకున్నదట, మళ్ళీ మంచిగా లేవని చెప్పి రిటర్న్ పెట్టిందట. ఇక రిటర్న్ తీసుకుపోయేట ఆయన వచ్చి కోపం చేసి వేసుకున్న రిటర్న్ పెడతారా ఏనన్నా, ఇది పద్ధతేనా అని ఇగో ఇట్లా ఇసిరి కొట్టిపోయిండు. మరి ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ ఉంటే దానికోసం ఆర్డర్ పెట్టి వేసుకొని ఆ ఫంక్షన్ అయిపోవడంతోనే ఇట్లా రిటర్న్ పెట్టిందో ఏమో కానీ, ఈ నడమ ఒకటి ఆర్డర్ పెడితే ఒకటి వచ్చిందనే వార్తలు విన్నాం కానీ ఇట్లాంటి వార్తలు వినలేదు కదా నువ్వులే. అయితే ఇప్పుడు ఇదో రకం మోసం మొదలైంది అన్నట్టు. మరి ఇది ఎక్కడో తెలియదు కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది వీడియో. కానీ పబ్లిక్ ఇట్లాంటి పనులు చేసుడు తప్పు కదా. ఒకళ్ళు వేసుకున్న బట్టలను రిటర్న్ పెడితే ఆ కంపెనీ వాళ్ళు అవే తీసుకుపోయి మళ్ళీ ఒకళ్ళకి అమ్మరా? అప్పుడు వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నట్టు ఎట్లయితుంది? అందుకే మీరు చేసే మోసం ఆన్లైన్ వాళ్ళనే కాదు, అటెంకా అవి కొనుక్కునే కస్టమర్లను కూడా యాది పెట్టుకోండి. అయినా శివాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఇట్లా కొత్త బట్టలు కొనేసుకొని రిటర్న్ పెట్టుడేందుల్లా ఏం ఉండాలి కొంచెమన్నా.